మళ్ళీ ముఖ్యమంత్రి రేవంతాల సారు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కారు పార్టీ లీడర్లు వెనకకు పోనే పోరట. ఊరూర్లా గల్లీ వీధి వాడ అని ఓర్పాటు లేకుండా అన్ని దగ్గరలా గద్దెలు కట్టి తెలంగాణ తల్లి విగ్రహాలు పెడతారట. షై సర్కార్ ఆమోదించిన తెలంగాణ తల్లి విగ్రహమే పెడతారా లేకపోతే పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని అరుచుకుందాం పరి. కల్వకుంట్ల కవిత మేడం ఇక చెప్పుర్రి. కానీ పిరికి ముఖ్యమంత్రి గారికి మేము చెప్తా ఉన్నాం, మీరు ఎన్ని జీవోలు ఇచ్చినా ఎన్ని కేసులు పెట్టినా ఊరూరా ఊరేగించి మరీ మా ఉద్యమ తల్లిని నిలుపుకుంటాం. ఇన్నరా ఏమంటున్నదో ఇంకా మస్తుగా అన్నది ఆముచ్చడ గుడి నుండి. డెఫినెట్గా వందల వేల సంఖ్యలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరణ చేస్తాం. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేస్తాం, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేసుకుంటాం. తెలంగాణ వాదులం తెలంగాణ ప్రేమికులం అందరం కూడా కలిసి ఊరూరా నిలబెట్టుకుంటాం. తెలంగాణ మొత్తం మీద అందరూ కలిసికట్టుగా పోయి ప్రతి పల్లెల తెలంగాణ తల్లి పాత బొమ్మను నిలబెడతాము, మీకు శాతనైనన్ని కేసులు పెట్టుండ్రి మమ్మల్ని ఆపుండ్రి చూద్దామనుకొచ్చింది. అమ్మా కవిత మేడము, మరి ఇన్ని ఏండ్ల కోలే తెలంగాణ తల్లి మీద లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు ఇట్లా పొంగి పొర్లుతుంది? అధికారంలో ఉన్నప్పుడు ఓ తీరు, అధికారంలో లేనప్పుడు ఓ తీరు మీరు ఉంటుండ్రనే కదా మేడము. మీకు ప్రజలు ఓట్లతోని బుద్ధి చెప్పి 10 ఏళ్ల మీ పాలనను పాతర పెట్టిర్రు, మీరు విగ్రహాలు పెట్టుడుతోని ప్రజలకు పావులంతా నా ఫాయిదా ఉన్నదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.